గైస్ రియల్మీ అయితే మనకి రియల్మీ జీటీ సిరీస్లో మనకి కొత్త మొబైల్ని అయితే తీసుకొచ్చింది. రియల్మీ జీటీ 60 అనే మొబైల్ని అయితే తీసుకొచ్చింది కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైలా కాదా అనేది ఫుల్ క్లారిటీగా అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. గైస్ ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసి మాత్రం మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 7+ Gen 3 ప్రాసెసర్ అయితే మీకు కొత్త ప్రాసెసర్ అన్నమాట. మనకి ఈ మొబైల్లోనైతే ఫస్ట్ అయితే తీసుకొస్తున్నారు. రియల్మీ జీటీ 60 మొబైల్లోనే మీకు ఫస్ట్ వస్తున్న ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా కొత్త ప్రాసెసర్ అన్నమాట. మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మీకు అన్ని గ్రాఫిక్స్లో అయితే మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ పరంగా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. మీకు 8 సిరీస్లో 8 Gen 1 ఇలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే ఇస్తుంది అనమాట. మనకి చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 7+ Gen 3 ప్రాసెసర్ అయితే మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే మీకు కొత్త ప్రాసెసర్ కాబట్టి మా ఆప్టిమేషన్ పరంగా కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట మనకి. గైస్ ఇంక ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సోనీ LTY సెన్సార్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి 50 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా, దాంతోపాటు మనకి సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, దాంతోపాటు మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ వచ్చేసరికి మీకు 5500 mAh బ్యాటరీతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మొబైల్ అయితే మనకి ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి మొబైల్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు 5500 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి మొబైల్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఏకంగా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు చాలా మంచి స్పీడ్ ఛార్జర్ని అయితే మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LTPO ప్యానల్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మీకు డిస్ప్లే మీకు చాలా మంచి డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది. దాంతోపాటు మనకి ఇంకా హైయెస్ట్ విషయం ఏంటంటే వీళ్ళు 6000 నిట్స్ బ్రైట్నెస్తో అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు 6100 నిట్స్ బ్రైట్నెస్తో అయితే మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్రైట్నెస్ పరంగా మీకు అన్ని మొబైల్స్తో పోల్చుకుంటే మీకు చాలా బ్రైటర్ అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. మనకి రిఫ్రెష్ రేట్ అయితే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్గా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు డాల్బీ ఆడియో సర్టిఫికేషన్ అయితే మనకి ఎటువంటి సర్టిఫికేషన్ అయితే ఉండదు, కానీ మీకు వీళ్ళ ఓన్ సౌండ్ సిస్టమ్తో అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి డిజైన్ కూడా మీకు అంత అట్రాక్టివ్ అయితే లేదనమాట. మీకు ఏదో డిజైన్ అయితే మీకు కొత్త 2 కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో గ్రీన్ కలర్ అయితే కొంచెం బెటర్ అయితే కనబడుతుంది మీకు. ఇంకా ఓవరాల్గా మనకి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 25,000 రూపాయలకి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం 24,000 25,000 ఇలాగైతే ఉందన్నమాట. మనకి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఈ ప్రైస్ పెట్టి ఇది మొబైల్ కొనవచ్చా అంటే మనకి మీకు కొత్త ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. మొబైల్ వచ్చేసరికి మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. జీటీ సిరీస్ కాబట్టి మీకు గేమింగ్ పరంగా మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మీకు ఓకే బాగానే ఉందన్నమాట. మనకి నార్మల్ డిజైన్ అయితే మనకి బాగానే ఉంది. మీకు డిజైన్ పరంగా మీకు అంత అట్రాక్టివ్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే లేదు. మీకు అంటే బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. మీకు డ్యూయల్ ఫ్లాష్ అయితే ఉందన్నమాట. మనకి మొబైల్ వచ్చేసరికి ఓవరాల్గా ఈ ప్రైస్కి మొబైల్ కొనవచ్చా అంటే మనకి 25,000 రూపాయలు పెట్టి మనకి ఓకే కొనవచ్చు. ఈ మొబైల్ అయితే మీకు చాలా మంచి స్పెసిఫికేషన్ డిస్ప్లే పరంగా మీకు చాలా బ్రైటర్ డిస్ప్లే LTPO ప్యానల్ డిస్ప్లే కాబట్టి మీకు ఓవరాల్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా కూడా మీకు ఓవరాల్గా తీసుకోదగ్గ మొబైల్. అంటే ఓవరాల్గా మీకు వాల్యూ ఫర్ మనీ మొబైలే మీకు తీసుకోవచ్చు. కాకపోతే మీకు 30,000 అలా పెడితే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోమాకండి. దాని ప్లేస్లో మనకి పోకో X6 Pro కానీ లేకపోతే మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro రీసెంట్గా అయితే లాంచ్ అయింది. అది కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు సపరేట్గా మీకు ఈ మూడింటిని కంపేర్ చేసి వీడియో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కంపారిజన్ అని వీడియో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ మూడింటిని అయితే కంపేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాత్రం వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.